అలాంటి కేసెస్ మీరు చేజ్ చేసేటప్పుడు అంటే, ఇప్పుడు అక్కడ మీరు ఆల్రెడీ ప్లాన్డ్‌గా వెళ్లారు గాబట్టి ఓకే. అన్‌ప్లాన్డ్ సిట్యుయేషన్స్, అన్‌ప్లాన్డ్ సర్కమ్‌స్టాన్సెస్ ఎదురయ్యాయనుకోండి మీకు. అంటే వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉండి, మీ మీద అటాక్ చేయడానికి అట్లా వచ్చినప్పుడు, ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ జేస్తారు? సో, అలాంటి సందర్భాలు కూడా నాకు 2, 3 వచ్చాయండి. ఓహ్! వచ్చాయి. ఎస్‌టిఎఫ్‌లో మాకు ఇన్ఫర్మేషన్ మేరకు నారాయణఖేడ్ ప్రాంతానికెళ్ళినాము. హ్మ్. అది అంటే ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి. కొండలు ఆ విధంగా ఉంటాయి. హ్మ్. అక్కడ డ్రై గాంజా మాకు ఇన్ఫర్మేషన్. దానికోసం అని పోయి పట్టుకున్నప్పుడు ముద్దాయిలు పరిగెత్తుతుంటే, వాళ్ళని పట్టుకోవడానికని మేము పరిగెత్తినాము. హ్మ్. ఒక 2 కిలోమీటర్ల దూరం పోయినాక వెనక మా స్టాఫ్ ఎవరు కనిపియలే. నేనొక్కడిని మాత్రమే మీరొకరు. నేనొక్కనే. ఆ టైంలో వాళ్ళు నన్ను చూశారు. హుహు. నేను లోయ కిందున్నాను. వాళ్ళు పైనున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి కాలేదు. హ్మ్. బట్ కాకపోతే అక్కడ పోయినాక 3 ఎకరాల కల్టివేషన్ గాంజా కనిపించింది. ఓహ్ మై గాడ్! ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ మా ఆఫీసర్‌కి చెప్పుదామంటే అప్పుడు టీమ్ లీడ్ చేసేది మా అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద రెడ్డి సార్. హ్మ్. తనకి ఇన్ఫార్మ్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. హ్మ్. నేను మళ్ళీ పైకి కొండపై అంటే లోయలో నుండి పైకొచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా 1½ అవర్‌కి మా టీమ్ అంతా వచ్చింది. ఓకే. కాకపోతే వచ్చిన ఫస్ట్ మా ఆఫీసర్ నా మీద సీరియస్ అయ్యిండు. ఎందుకు సార్? ఎందుకు అనంటే ఒంటరిగా పరిగెత్తడం. ఓకే. అంటే మీ అది లిఫ్ మీ yes. జాబ్ మీ లైఫ్‌ని రిస్క్ సేఫ్ చేస్తున్నారు. అదే అని ఒకటి. హ్మ్. రెండోది గతంలో అక్కడ 2000 ప్రాంతంలో ఒక కానిస్టేబుల్‌ని కూడా అటాక్ చేసిండ్రనేది. ఓహ్! సో, దానివల్ల ఆయన నా మీద ఫస్ట్ సీరియస్ అయినా కూడా హ్మ్. మళ్ళీ తర్వాత ఒక 10.5 క్వింటాల డ్రై గాంజా, 3 ఎకరాల కల్టివేషన్ గాంజా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ 1½ అవర్ నేనంటే వాళ్ళు పైన నేను కింద అంటే వాళ్ళతోటి హ్మ్. కొంచెం సేఫ్‌గా చూసుకోవడానికి కూడా టైం లేకున్నా కూడా రిస్క్ తీసుకొని చేసినాం.